బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకి రంగం సిద్ధమైంది. ఇకపై తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాల్సిందని చెప్పి హైకోర్టు కూడా ప్రభుత్వం పైన ఆగ్రహం వెలగక్కింది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఒక తీర్పునిస్తూ హైకోర్టు ఈ విషయం వెల్లడించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల పైన తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని తీర్పునిచ్చింది. 60 రోజుల గడువు కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల సంఘం 60 రోజుల గడువుని అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. 30 రోజుల్లో వార్డుల విభజన పూర్తి చేయాలని చెప్పి హైకోర్టు తేల్చేసింది. గతేడాది జనవరిలో ముగిసినటువంటి గ్రామ పంచాయతీల పాలకవర్గం గడువు ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించకపోవడం పైన హైకోర్టు చాలా సీరియస్ అయింది. 17 నెలలుగా పాలక వర్గాలేని గ్రామ పంచాయతీలుగానే వెలవెలబోతున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి 6 పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే 30 రోజుల గడువు కావాలని హైకోర్టుని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు తెలుస్తోంది. హైకోర్టులో వాదం వినిపించినటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ పిటిషనర్లు కూడా ఈ వాదం వినిపించారు. సో ప్రస్తుతానికి ఏదేం జరిగినా సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాల్సిందే. 30 రోజుల్లోగా వార్డుల విభజన పూర్తి కావాల్సిందే. ఆ తర్వాత రిజర్వేషన్ అనౌన్స్ చేయాల్సిందే. అటు పిమ్మట ఇక పూర్తి స్థాయిలో వార్డు రిజర్వేషన్ తర్వాత పూర్తి స్థాయి ఎన్నికలు నిర్వహించాల్సిందని చెప్పి చాలా క్లియర్గా తేల్చేసింది. సో మీరంతా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మరి ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలకి నగారా మోగినట్టు భావించాలి. సెప్టెంబర్ 30 అంటే సుమారుగా ఇంకో 2 నెలల సమయం మాత్రమే ఉంది. సో సెప్టెంబర్ 30లోగా పూర్తిగా ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలంటే బహుశా ఈ రోజు నుంచి లేదా ఈ వారం చివరాఖరు నుంచి వార్డుల విభజన ప్రక్రియ మొదలు పెట్టినా కూడా సుమారుగా 15 రోజులు పట్టే అవకాశం ఉంది. అంటే అటు ఇటుగా జూలై 3వ వారంలో కొంత ఎన్నికల నగారా నోటిఫికేషన్ మోగే అవకాశం ఉంది. సో జూలైలో అంతా సవ్యంగా ఓకే అయితే అప్పుడు ఎన్నికలు వెళ్ళాలని ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఉంది. నిన్నే పిఎస్సి మీటింగ్ జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిన్న భేటీ అయింది. దాంట్లో గాంధీ భవన్ వేదికగా పిఎస్సి మీటింగ్ జరిగింది. అక్కడ కూడా డిసైడ్ అయిపోయారు. ఎలాగైనా సరే స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధంగా ఉండాలని చెప్పి వారంతా నిశ్చయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కూడా అదే రకమైన తీర్పిచ్చింది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు జరగాల్సిందే అని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్గా తేల్చేసింది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, గ్రామ పంచాయతీ ఎన్నికలకి హైకోర్టు చాలా సీరియస్ అయింది. సెప్టెంబర్ 30లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి చాలా కరాఖండిగా అటు హైకోర్టు తేల్చేసింది. ఏంటి, ప్రభుత్వం సిద్ధంగా ఉందా? సెప్టెంబర్ 30లోగా అంటే సుమారుగా 2 నెలల సమయం అయితే ఉంది. కానీ అంతకంటే ముందుగా రిజర్వేషన్లు, 42% బీసీ రిజర్వేషన్, వార్డుల విభజన ఇవన్నీ కూడా జరగాల్సి ఉంది. ఎలా ఉంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదనలు? ఏం వినిపించారు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోంది తీర్పు పైన? ఎగ్జాక్ట్లీ దాదాపు 17 నెలలు దాటిపోయింది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారు కాక ఇంకా గడువు ముగిసి కేవలం స్పెషల్ ఆఫీసర్ల పాలన పైన ఇంకా కొనసాగుతోంది. కాస్త వాళ్ళ బకాయిలు, క్షేత్రస్థాయిలో డెవలప్మెంట్ కి సంబంధించిన అంశాలు కుంటుపడ్డాయి. చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు ఇమీడియట్ గా నిర్వహించాలని. అయినా కూడా ప్రభుత్వం తాత్సారం చేస్తూ ముందుకు పోతుంది అనేటువంటి విమర్శలు ఉన్నాయి క్షేత్రస్థాయి నుంచి. దానికి రీజన్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, పథకాలు అమలు చేయకపోవడం, ఏ పథకం తీసుకున్నా కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి అది అందరికి ఇంప్లిమెంట్ కాకపోవడం, ఇదంతా చర్చ ఉంది. ఈ నేపథ్యంలో నిన్న కూడా పిఎస్సి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడలేదు ఎక్కడ కూడా. కేవలం గ్రౌండ్ లెవెల్లో పటిష్టం చేయండి పార్టీలను మాట్లాడారు. దానికి రీజన్ ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కూడా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా స్పష్టంగా సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలు నిర్వహించాలనేటువంటిది ఇప్పుడు హుకుం జారీ చేసింది. కాబట్టి తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కేవలం 3 నెలల సమయం ఉంది. ఈ నెల దాదాపు అయిపోయింది. ఇంకొక 3 నెలల లోపల మొత్తం 6 స్థానిక సంస్థల ఎన్నికలు 6 పిటిషన్లు వేశారు. కాబట్టి ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ప్రభుత్వం పిటిషనర్లు వీళ్ళంతా కూడా వాదన వినిపించే ప్రయత్నం చేశారు. ఇక వార్డుల విభజనకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, కొన్ని కొత్త గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి డిమాండ్స్ తెరపైకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచన చేస్తా ఉంది. ఈసారి స్థానిక సంస్థలు ఒకవేళ నిర్వహిస్తే ఎలా వెళ్లాలనేటువంటిది. జనాభా పరంగా 500 మంది జనాభా ఉంటే కూడా దాన్ని గ్రామ పంచాయతీగా గుర్తించాలనేటువంటి డిమాండ్ క్షేత్రస్థాయి నుంచి దాదాపు అనేక మంది పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటినీ పరిశీలనలోకి తీసుకున్నారు. మరి హైకోర్టు ఏమో 30 వరకు నిర్వహించాలనేటువంటి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు తప్పదు దీనికి సంబంధించి. సో 30 లోపల అంటే
యాక్చువల్ షెడ్యూల్ అయితే గతంలో జూలై ఎండింగ్ వరకు ఒక దఫాకు సంబంధించిన ఎన్నికలు పూర్తి చేసి జెడ్పీటీసీ ఎంపీటీసీ తర్వాత సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది అనేటువంటిది వినిపించింది, వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు హైకోర్టే ఇన్వాల్వ్ కావడం, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో ఇక తప్పని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం దీనికి సంబంధించి సమాయత్తం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మనోజ్, రైట్. ప్రెసెంట్ ఈ నిర్ణయం పైన రాష్ట్ర ప్రభుత్వ రియాక్షన్ ఏంటంటే ఇప్పటికే కొంత సన్నాహాలు చేస్తోంది, కానీ ఒక అడుగు వెనక్కి వేస్తున్నట్టు కనబడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా ఎన్నికల్ని ఈ సమయంలోగా, ఈ గడువులోగా నిర్వహించడం కోసం? మొన్న ఆల్రెడీ రైతు భరోసాకు సంబంధించిన నిధులను 9,000 కోట్లను విడుదల చేస్తారు, రైతుల ఖాతాల్లో కూడా జమ చేస్తారు. అంతవరకు అది కాస్త ఉపయోగపడుతుందనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కానీ క్షేత్రస్థాయిలో కాస్త వ్యతిరేక పవనాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి అనేటువంటిది పార్టీ ఇంటర్నల్ సర్వేలో చేసినటువంటి దాంట్లో బయటపడ్డట్టుగా చెప్తా ఉన్నారు. కాస్త డిలే చేసి ఇంకా కొన్ని అంశాలను కాస్త సాఫ్ట్ సైజ్ చేసి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. దానికి ప్రభుత్వ పథకాలను ఇంప్లిమెంట్ చేసిన తీరును జనాలకు వివరించడము, సన్న బియ్యానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడము, తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని మరొకసారి చెప్పి ముందుకు వెళ్ళాలని, దీనికి సమాయత్తమైన తర్వాత వెళ్ళాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం చేసినట్టుగా అధికార పార్టీ వర్గాల్లో చర్చ ఉంది. కానీ ఇప్పుడు హైకోర్టు ఇన్వాల్వ్ అయింది కాబట్టి తప్పని పరిస్థితి ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి సిచ్యువేషనే ఉంటుంది. దీంట్లో ఎలాంటి వెనుకకు వేడిగా ఎరగేసేటువంటి పరిస్థితి లేదు. 3 నెలల సమయం కూడా ఉంది. కాబట్టి కేవలం కొన్ని పంచాయతీలకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త పంచాయతీలకు కానీ సంబంధించినటువంటి విషయంలో కానీ ఇలాంటి అంటే మధు, కొత్త పంచాయతీల ఏర్పాటు, వార్డుల విభజన, తర్వాత రిజర్వేషన్ల ప్రకటన అంతా కూడా అంత వేగంగా 3 నెలల సమయంలోనే పూర్తిగా ఎన్నికల్ని నిర్వహించే అవకాశం ఉందంటారా? అంటే సమయం ఉంది, ప్రభుత్వం దగ్గర యంత్రాంగం ఉంటుంది. ఇది చేయాలనుకుంటే పకడ్బందీగా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, గ్రామాలలో అభివృద్ధి, గ్రామాలలో సౌకర్యాలు, ప్రజల సౌకర్యార్థం కొన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఎక్కువ డిలే చేసినా కూడా ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సర్పంచులు కోర్టును ఆశ్రయించారు, వారు ప్రతిపక్షాలను ఆశ్రయిస్తున్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు. పాత సర్పంచులు గతంలో చేసినటువంటి సర్పంచులంతా కూడా వారంతా బకాయిలు చెల్లించాలి, గతంలో పెట్టినటువంటి ఇవన్నీ డిమాండ్స్ ఉన్నాయి. ఇంకా వ్యతిరేకత పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు తీర్పు కూడా ఇవ్వడంతో తప్పని పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రభుత్వం కూడా సమాయత్తం అవుతున్నట్టుగానే కనిపిస్తా ఉంది. గత కొంతకాలంగా రైతు భరోసా నిధులు విడుదల చేయడం కానీ, రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, వరుసగా పార్టీని సమాయత్తాన్ని చూస్తుంటే దాదాపు ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రతిపక్షాలు చెప్తా ఉంది ఏంటంటే ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసి ఆదేశాలు ఇస్తే తప్ప పని చేయనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టుగా ప్రస్తుతం ఈరోజు చర్చ జరిగే పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం క్షేత్రస్థాయి. సో మొత్తానికి హైకోర్టు సంచలనం తీర్పిచ్చింది. సెప్టెంబర్ 30లోగా చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది. క్షేత్రస్థాయిలో గ్రామాల్లో, మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎట్టకేలకు హైకోర్టు తీర్పుతో కాస్త ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఎన్నికలు వస్తే ఆశావాహులు సర్పంచి, ఎంపీడీసీ, జెడ్పీటీసీ ఈ స్థాయి వరకు కూడా వాళ్ళంతా కూడా ఎన్నో రోజులు ఆశిస్తా ఉన్నారు టికెట్లు. కాబట్టి ఇది ఒక వైపు ఉంటే, ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి తీవ్రమైనటువంటి విమర్శ 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా అమలు చేసే పరిస్థితి ఇప్పటికిప్పుడు ఉందా? రాష్ట్రంలో చట్టం చేశారు, అసెంబ్లీలో దాని బిల్లును పాస్ చేసి కేంద్రానికి పంపారు, రాష్ట్రపతి వద్దకు వెళ్ళినట్టుంది, గవర్నర్ నుంచి అక్కడికి వెళ్ళింది. కానీ కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? మరి కావాలనే కేవలం తాత్సారం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా? చట్టబద్ధంగా ఇవ్వకపోతే దాన్ని ఎట్లా ఎదుర్కొంటుంది క్షేత్రస్థాయిలో అనేటువంటి? పార్టీ పరంగా ఇస్తామంటున్నారు, కానీ ఉద్యోగాలలో ఇంకా వేరే రిజర్వేషన్లలో నష్టం జరిగే అవకాశం ఉంటుంది బీసీలకు అనేటువంటి ప్రతిపక్షాలు అజెండాగా మార్చుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికి హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికల లైన్ క్లియర్ అయింది. రైట్ మరు. సో హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగవంతంగా అలర్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది. కానీ ఇక్కడ మరొక చర్చ కూడా ఉంది. హైకోర్టు చెప్తే కానీ ప్రభుత్వం వినడం లేదా అనేటువంటి ఒక చర్చ కూడా తెర మీద తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది. ఏదేమైనా కూడా సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టు తేల్చేసింది. సో 30 రోజుల్లోగా అయితే మీ ఓటు ఎవరికి, మీరెవరికి మద్దతుగా ఉంటారు, ఎవరు బలపరిచిన అభ్యర్థికి మీరు మద్దతుగా నిలబడే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం సర్పంచ్ లేని గ్రామాలుగా మీ దగ్గర ఉన్న సమస్యలు ఏంటో కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. At KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.